అన్ని పేపర్స్ ఈవినింగ్ కల్లా నా టేబుల్ మీద ఉండాలి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఇంత తొందరగా వచ్చారేమిటి? సార్ మీరు రోజు తొందరగానే వస్తున్నారుగా. దయాకు ఫోన్ చేసి సిమ్లా మర్డర్ కేసుకు సంబంధించిన మొత్తం ఫైల్స్ అన్ని ఈమెయిల్ చేయమని చెప్పు. సార్ నన్ను ఫోన్ చేయమంటారా? చెయ్యి. సార్ సార్ దయచేసి నాకు సాయం చేయండి. నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. రండమ్మా, మీరు కూర్చోండి ప్లీజ్. చూడండి, ఏడవకండి. మీరేడవకుండా ఏం జరిగిందో చెప్పండి. ఏమైంది? మీకొచ్చిన కష్టమేమిటో చెప్పండి. నాకు కొడుకున్నాడు జతిన్. వాడు కనపడడం లేదు. నేను పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాను, పేపర్లో ఫోటో వేయించాను, కానీ వాడు ఎక్కడున్నాడో తెలియడం లేదు సార్. చివరిగా మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చాను సార్. ప్లీజ్ సాయం చేయండి. మీ అబ్బాయి జతిన్ ఎప్పటి నుంచి కనిపించడం లేదు? 3 వారాలుగా సార్. మే 3వ తారీఖు నుంచి కనపడడం లేదు. ఆంటీ, ఒకవేళ మీ అబ్బాయి జతన్ పని మీద ఏదైనా ఊరు వెళ్ళాడేమో, మీకు చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు. లేదు లేదు, అలా జరిగే అవకాశం లేదు. నా కొడుకు నాతో చెప్పకుండా ఎప్పుడు ఏ పని చెయ్యడు. తన ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు కదా. తన స్నేహితులను అడిగారా? అందరినీ అడిగాను, ఎవరికి ఏది తెలియదన్నారు. మీ అబ్బాయి మీకు ఫోన్ కూడా చేయలేదా? 3వ తారీఖు నాకు ఫోన్ చేశాడు సార్. అమ్మాయి ఈరోజు నైట్ నేను కొంచెం లేటుగానే వస్తానని చెప్పాడు, కానీ ఆ తర్వాత వాడు ఇంటికే రాలేదు. నా కొడుకు ఏమైపోయిందో అని నాకు భయంగా ఉంది సార్. ఇలా చూడండి, మీ అబ్బాయికి ఏ అపాయం జరుగుండదు. మీరేం దిగులు పడకండి, మేము అతను ఆచూకీ కనిపెడతాం. మేడం, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? షాయినా. ఆ అమ్మాయి నా కొడుకు జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా ఏదో ఒక రోజు తన వల్ల నా కొడుకు అపాయం జరుగుతుందని నాకు ముందే అనిపించింది సార్. ఈ షైనా ఎవరు? షైనా కుమార్. తనొక మోడల్. చివరిగా నా కొడుకు జతిన్ తన్ను చూడడానికే వెళ్ళాడు. రెడీయా షైనా? రెడీ. యా, ఐమ్ క్లికింగ్. షైనా, నాకు ఇంకో పోస్ట్ ఇవ్వు. ఓకే. యా, దిస్ ఇస్ ఫైన్. కీప్ ఇట్ అప్ షైనా. సరే, ఇప్పుడు వేరేదైనా డిఫరెంట్ గా ఇవ్వు పోస్ట్. యా, రెడీ. ప్లీజ్, రెడీ. బాగుంది, సూపర్. నౌ లాస్ట్ షాట్. వెళ్ళు షైనా, వెళ్ళి డ్రెస్ మార్చుకుంట్రా. ఓకే. ఆలోక్, కోయల్ని పిలు. కోయల్, కమ్. Shaina, by the way, you were really good. I liked your poses. ఇదేమన్నా అంత గొప్ప విషయమా? మన మొహం అందంగా ఉందంటే ఖచ్చితంగా పోసెస్ కూడా అందంగానే వస్తాయి కదా. That's right. నేను ఎలా ఉన్నాను? చూడండి. వెల్, నైస్. యాక్చువల్లీ నాట్ బ్యాడ్. థ్యాంక్స్. నీతో పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక తర్వాత దీని అవకాశం దొరకకుండా కూడా పోవచ్చు. ఏ, ఇండస్ట్రీ వదిలేస్తున్నారా? కాదు, కానీ తర్వాత నా జీవితం మారబోతుందని చెప్పొచ్చు. సో తర్వాత ఇలాంటి చిన్న చిన్న ప్రింట్ షూట్స్ అవసరం ఉండవు అనుకుంటా. వావ్, అయితే లాటరీ ఏమైనా కొట్టేసిందా? అలా కూడా పెట్టుకోవచ్చు. కోయల్, ఫాస్ట్. బాయ్. బాయ్. కోయల్. యా. యా, లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. ఏంటిది? ఇది మీ కాస్ట్యూమ్ మేడం. అది నాకు తెలుసు, కానీ ఎంత చండాలంగా ఉంది. మేడం, కాస్ట్యూమ్ ని క్లయింట్సే డిసైడ్ చేస్తున్నారు, మనం కాదు. యా, దిస్ ఇస్ గుడ్. రాకేష్, నేను ఈ డ్రెస్ ని వేసుకోను. ఐఎమ్ సారీ, ఇది వేసుకోవటం నాకు కుదరదు. అసలు నీకేమైంది షైనా? నీకు కనపడడం లేదా? నేను ఇక్కడ పని మీద ఉన్నాను. నేను కూడా నీతో పని గురించే కదా మాట్లాడుతున్నాను. క్లయింట్స్ కి ఈ డ్రెస్సే కావాలంటే కోయల్ కి ఈ డ్రెస్ ఇవ్వు. నేను ఈ డ్రెస్ వేసుకుని షూట్ చెయ్యను. బిహేవ్ యువర్ సెల్ఫ్. నాతో ఇలాగే బిహేవ్ చేస్తావా? నేను తలుచుకుంటే నీకు కెరియర్ లేకుండా చేస్తాను. ఎవరు నీకు పని ఇవ్వరు, గుర్తుంచుకో. అరే సరే వెళ్ళు. నీలాగా తక్కువ స్టేటస్ ఉన్న వాళ్ళ దగ్గర నాకు పని చేయటం అసలు ఇష్టం లేదు. అలోక్, తనని వెంటనే ఇక్కడి నుంచి బయటికి పంపే. పేమెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నా పేమెంట్ నువ్వే ఉంచుకో. నా పేరుతో మీ ఫ్యామిలీ వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనిపెట్టు. అర్థమైందా?
షైనా షైనా షైనాకి ఏమైంది? ఇంతకు ముందు తన ప్రవర్తన ఇలా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు సార్ని చూసుకో, నేను వెళ్ళి షైనాని చూసొస్తాను. షైనా 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 అరే నేను ఈ ఫ్రెండ్ని కదా, నా మీద ఎందుకు కోపం? ఇలా చూడాలో నేను ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నాను. ప్లీజ్ నన్ను కాస్త ఒంటరిగా వదిలే. ఇలా చూడు, నువ్వు షూట్లో వచ్చేసింది అసలు కరెక్ట్ కాదు. ఇట్ వాస్ వెరీ అన్ప్రొఫెషనల్. ప్లీజ్ నువ్వు నాకు లెక్చర్ ఇచ్చేటట్టుంటే కాస్త కాటన్ ఉంటే ఇవ్వు, నేను నా చెవుల్ని అలా మూసుకుంటాను. ఓకే ఓకే షైనీ, నో లెక్చర్. కానీ నువ్వు దయచేసి నీ మూడ్ పాడు చేసుకోకు. నీకు రాకేష్తో షూట్ చేయడం ఇష్టం లేదు కదా, షూట్ చేయమాక, నో ప్రాబ్లం. నేను నీకు ఇంతకంటే మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తాను. ఇప్పట్లో నాకు ప్రాజెక్ట్స్ అవసరం లేదు. నేను కాస్త రిలాక్స్గా ఉండాలనుకుంటున్నాను. నేను స్టీమ్ బాత్ తీసుకుంటాను. ఇట్స్ అ గ్రేట్ ఐడియా. నువ్వు స్టీమ్ బాత్కి వెళ్ళు, అప్పుడు నీ మూడు కొంచెం కూల్ అవుతుంది. సరే ఓకే, ఆ మొద్దు మొహం షూట్ తర్వాత నువ్వు వచ్చి నన్ను మీట్ చేయి. ఓకే, టేక్ కేర్. లోపల ఎవరున్నారు? లోపల గెస్ట్ ఉన్నారు మ్యామ్, మీరు ఆ చిన్న రూమ్కి వెళ్ళండి. షైనా, షైనా, షైనా. షైనా లోపల లేదే. తను వేరే రూమ్లో ఉందేమో. ఓ ఓకే, థ్యాంక్స్, నేను చూస్తాను. షైనా, షైనా. అవును మేడం, ఆ రూమ్లోనే ఉన్నారు. ఓకే. షైనా, షైనా. మేడం లోపలికెళ్ళి చాలాసేపు అయింది. షైనా, మ్యామ్, షైనా, మ్యామ్, షైనా, షైనా మ్యామ్, మేడం, షైనా, మేడం, షైనా, తలుపు తీయండి. open the door, షైనా. మేడం, మీరు వెళ్ళి డూప్లికేట్ కీ తీసుకురండి. ఇప్పుడే త్వరగా. తీసుకొస్తాను. షైనా. సార్, జతిన్ వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారంటే జతిన్ కిడ్నాపింగ్ వెనక ఈ షైనా హస్తం ఉందని చెప్పారు. కానీ తను చనిపోయిందే, బహుశా ఎవరైనా ఈమెని హత్య చేసి ఉంటారంటారా? లేదు ఫ్రెడీ, ఈ గదిలోకి రావడానికి ఒకదారి మాత్రమే ఉంది, ఇటువైపే రావాలి. ఇది లోపల నుంచి లాక్ అయి ఉంది, హంతకుడు లోపలికి వచ్చే అవకాశం లేదు. రజత్,
బాడీ పైన ఎలాంటి గాయాలు లేవు రజత్. అలాంటి గుర్తులు కూడా లేవు. ఒకవేళ ఇది న్యాచురల్ డెత్తా? అయి ఉండొచ్చు. ఎవరికైతే గుండె వీక్గా ఉంటుందో లేక బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళు స్టీమ్ రూమ్లో హై టెంపరేచర్ని తట్టుకోలేరు. ఒకవేళ షాయినాకి ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు. సార్ ఒకవేళ ఎలా జరుగుండొచ్చేమో. బహుశా హంతకుడికి షాయినా బ్లడ్ ప్రెషర్ గురించి బాగా తెలుసుంటుందేమో. కాబట్టి తను కావాలనే స్టీమ్ రూమ్ టెంపరేచర్ పెంచుంటాడేమో. అవును ఫ్రెడీ, కోయల్ కూడా ఈ స్టీమ్ రూమ్కి రావడానికి ముందు షైనా ఫోటోగ్రాఫర్తో గొడవ పడినట్టుగా చెప్పింది. ఆ ఫోటోగ్రాఫర్ ఏదైనా చేసి ఉండొచ్చుగా. ఓ పని చేయి, బయటికి వెళ్ళి స్టీమ్ పైప్ని చెక్ చేయి. అందులో ఏదైనా తేడా ఉందేమో చూడు. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. ఓకే సార్. కోయల్, షైనాకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? తనకి బ్లడ్ ప్రెషర్ ఉందా? లేదా తన హార్ట్ ఏమైనా వీక్గా ఉంటుందా? లేదు సార్, తను చాలా హెల్తీగా ఉంటుంది, ఫిట్గా కూడా ఉంటుంది సార్. తను ఎప్పుడు తన డయట్స్ వర్కౌట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసేది, డిసిప్లిన్గా ఉండేది. మీరిద్దరూ పక్కనున్న స్టీమ్ రూమ్లోనే కదా ఉన్నారు? అవును సార్. షైనా అరవడం లాంటిది ఏమైనా చేసిందా? మీకు వినిపించిందా? లేదు సార్, మాకు ఎటువంటి శబ్దమూ వినపడలేదు. ఆహా, నీకు ఏమైనా వినిపించిందా? లేదు సార్, నాకు ఏ శబ్దమూ వినపడలేదు. నువ్వు ఇక్కడే కదా ఉన్నావు, బయటికి ఎక్కడికైనా వెళ్ళావా? సార్ నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. సార్ నేను స్టీమ్ పైప్ని బాగా చెక్ చేశాను సార్. అంతా కరెక్ట్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ తను ఎలా చనిపోయింది? స్టీమ్ పైప్లోనూ ఎలాంటి చేంజెస్ లేవు, బాడీ మీద కూడా ఎలాంటి గుర్తులు లేవు. ఏ సమస్య లేని ఒక 23 ఏళ్ల అమ్మాయి సడన్గా చనిపోయింది. అలా అయ్యే ఛాన్సే లేదే. ఫ్రెడీ, ఆలోక్ ఎక్కడున్నాడో చూడు. కోయల్, అసలు ఇదంతా ఎలా జరిగింది? షైనా చనిపోయిందా? ఎవరు మీరు? సార్, ఈయన రాకేష్. ఓ, మీతో నేనా షైనాకి గొడవ జరిగింది? సార్ మరీ ఏమంత పెద్ద గొడవ జరగలేదు. షూటింగ్ అంటే ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. కోయల్, నువ్వైనా చెప్పు. యాక్చువల్లీ గొడవేమంత చిన్నది కాదు. షైనా అంత అప్సెట్ అయి నేను ఎప్పుడూ చూడలేదు సార్. షూట్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఏం చెప్తున్నావు కోయల్? ఎందుకు ఇలా చేస్తున్నావు? తనే నా దగ్గరికి వచ్చి గొడవ మొదలు పెట్టింది. తర్వాత సార్, నేను నిజమేంటో వీళ్ళకి చెప్పాను అంతే. సారీ. మీలో ఎవరైనా ఇతను స్టీమ్ రూమ్ దగ్గరికి రావడం చూసారా? సార్ నేను మోయ్, మీరు చూసారా? లేదు సార్. మీరు చూసారా? నో సార్. మీరు చూసారా? చెప్పు. సార్ నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? షూటింగ్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నా వైఫ్తో కలిసి నేను సినిమా చూడడానికి వెళ్ళిపోయాను సార్. ఫ్రెడీ, సరే, నువ్వు సెక్యూరిటీ గార్డ్ దగ్గరే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మీరందరూ ఇప్పుడు వెళ్ళొచ్చు, అవసరమైతే మిమ్మల్ని పిలుస్తాను. చెప్పు ఫ్రెడీ. సార్, ఈ సెక్యూరిటీ గార్డ్ నాకు చెప్పిన విషయాన్ని విని నా బుర్రంతా చాలా వేడికిపోయింది సార్. ఏమైంది? తను ఏం చెప్పాడంటే, కొద్దిసేపటి క్రితం అలోక్ బయటకి ఎక్కడికో వెళ్లేందుకు షాయినా కార్లో కూర్చున్నాడంట. కానీ హఠాత్తుగా అతని ఆలోచన మారిపోయి టాక్సీ మాట్లాడుకుని వెళ్ళిపోయాడంట. అలాగా? అవును సార్, అది మాత్రమే కాదు, షాయినా కారు తాళాలు ఇక్కడ ఇగ్నిషన్లో వదిలేసి వెళ్ళిపోయాడంట. అవును, తాళం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ కార్ స్టార్ట్ అయ్యి ఉండకపోవచ్చు, లేదంటే పెట్రోల్ అయిపోయి ఉండొచ్చు. ఒక్క నిమిషం చూస్తాను. కార్ స్టార్ట్ అయిందే, పెట్రోల్ ట్యాంక్ కూడా ఫుల్గా ఉంది. ఓ పని చేద్దాం, కార్ని చెక్ చేద్దాం. సార్ చెప్పు ఫ్రెడీ. చూడండి సార్, అరే ఇన్ని మందులున్నాయేంటి? అంటే షాయినాకి ఏదో అనారోగ్యం ఉంది. అవును ఫ్రెడీ, కానీ షైనాకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదని కోయిల ఎందుకు మనకి అబద్ధం చెప్పింది?
కానీ నాకు విషయం అర్థం కావట్లేదు సార్. షాయినా తన కోసం టాబ్లెట్స్ కొనుక్కుని కూడా డిక్కీలో ఎందుకు పెట్టింది సార్? ఓ పని చేద్దాం, అలోక్ ఇంకా కోయిల్ని బ్యూరోకి రమ్మందాం. వాళ్లే దీనికి సమాధానం చెప్తారు. షైనా ఈ ప్రపంచంలో ఇక లేదంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను సార్. తను నాకు ఒక మంచి ఫ్రెండ్ సార్, అందరికన్నా బెస్ట్ ఫ్రెండ్. షైనా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు, మరి తను టెన్షన్లో ఉన్నప్పుడు తన్ని వదిలేసి వెళ్ళావు ఎందుకని? చూడండి, నేను ఒక మోడల్ కోఆర్డినేటర్ని. ఒకే సమయంలో 2-3 షూట్స్ కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఇంకో యూనిట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, అందుకని వెంటనే నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఫస్ట్ నువ్వు షైనా కార్లోనే కదా కూర్చున్నావు, తర్వాత ట్యాక్సీలో ఎందుకు వెళ్ళావు? అదేంటంటే సార్, నేను వెళ్ళే చోటుకి ఎంత టైం పడుతుందో నాకు తెలియదు సార్. అచ్చా, నా వల్ల షైనాకి లేట్ అవుతుంది కాబట్టి నేను నా ఉద్దేశాన్ని మార్చుకున్నాను. సరే, షైనాకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? హెల్త్ ప్రాబ్లమా? వ్యాధి ఏమైనా? లేదు, అలాంటిదేం లేదు సార్. మరైతే ఈ టాబ్లెట్స్ షైనా కార్లోకి ఎలా వచ్చాయి? ఒంట్లో బాలేని వ్యక్తులే కదా టాబ్లెట్స్ని యూజ్ చేస్తారు. లేదు సార్, తను బానే ఉంది సార్. మరైతే తను ఇన్ని టాబ్లెట్స్ ఎందుకు కొన్నట్టు? తన ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేదా? సార్, తను గత సంవత్సరం నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఎవరితోనో మాట్లాడలేదు సార్. గత సంవత్సరంన్నర కాలంగా తను తన ఇంట్లో వాళ్ళు ఎవరితోనూ మాట్లాడలేదా? అచ్చా, ఎందుకు? యాక్చువల్లీ వాళ్ళ అమ్మా నాన్నలకి తను మోడలింగ్ చేయడం అనేది అసలు నచ్చలేదు సార్. తను వాళ్ళ ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. అసలు ఎవరైనా ఇంత చిన్న కారణం వల్ల వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడడం మానేస్తారా? సార్, ఈ విషయం ఒప్పుకోతగ్గట్టుగా లేదు. మా ఫీల్డే అలాంటిది. సక్సెస్ కావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిందే. మీ ఫీల్డ్ మీద నింద వేయకండి, అర్థమైందా? మోడలింగ్ కెరీర్లో వర్క్ చేసే వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండటం లేదు. షైనా నీతో అన్ని విషయాలు చెప్తుంది కదా? అవును. కానీ ఈ టాబ్లెట్స్ని ఎవరికోసం కొనిందో చెప్పలేదా? సార్, అది తను గత కొద్ది రోజులుగా నాతో ఎలాంటి విషయాలు షేర్ చేయట్లేదు. ఎందుకు తెలీదు సార్. తను ఉన్నటువంటి ఒక కొత్త కారు కొంది, అలాగే మాల్వియా నగర్లో కూడా ఒక కొత్త ఇల్లు బుక్ చేసుకుంది. అసలు నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడిగేలోపు తను మాట మార్చేసింది సార్. అవును, షూటింగ్ అప్పుడు తను నా దగ్గర కూడా చెప్పింది. ఆ తర్వాత నాకు జీవితం మారుతుందనొచ్చు. ఇక తర్వాత నేను ఇలాంటి చిన్న చిన్న ప్రింట్ షూట్స్ చేయడానికి అవసరం ఉండదనుకుంటా. వావ్, అయితే ఏదైనా లాటరీ కొట్టిందా? అలా కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. షైనా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. అయితే తనకి ఏదైనా నిధి దొరుకుండాలి. ఒకవేళ ఆ నిధికి తాళం ఇతనికి సంబంధించిందై ఉంటుందా? ఇతనెవరో మీకు తెలుసా? లేదు, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. తెలీదా నీకు? నువ్వితను చూసావా? సార్, నేను ఇతన్ని చూశాను. సచిన్, నితిన్, షైనాతో ఎక్కడో గుర్తొచ్చింది సార్. ఇతని పేరు జతిన్ సార్. జతిన్ అంటే జతిన్ గత 3 వారాలుగా కనిపించటం లేదన్న విషయం నీకు తెలుసా, తెలియదా? కనిపించట్లేదా? లేదు సార్, నాకు దాని గురించి ఏం తెలియదు సార్. నేను ఇతని షైనాతో పాటు క్లబ్లో 2 సార్లు డాన్స్ చేయడం చూశాను. క్లబ్బా? ఏ క్లబ్? బ్లాక్ రోజ్ క్లబ్. బ్లాక్ రోజ్ క్లబ్. బ్లాక్ రోజ్ క్లబ్. డే టైంలో డిస్కో ప్రశాంతంగా ఉంది కదా సార్? ఎవరైనా దీన్ని చూశాక చెప్పగలరా రాత్రిపూట పెద్ద సౌండ్తో ఇక్కడ స్టెప్పులు గంతులు వేసి పార్టీ చేసుకుంటారని? సార్, మీరు చెప్పినట్టే ఇక్కడంతా సిద్ధం చేశాను సార్. హలో, మీరేనా ఈ హోటల్ మేనేజర్? మేము సిఐడి నుంచి వచ్చా. అంటే సిఐడినా? ఏం జరిగింది సార్? ఈ ఫొటోస్ని చూడండి. వీళ్ళెవరూ మీకు తెలుసా? తెలుసు సార్. తను షైనా, ఇంకా తను జటిన్. ఓకే, సరే గానీ వీళ్ళిక్కడికి రెగ్యులర్గా వస్తుంటారా? అవును సార్, ఒక నెలకి కనీసం 2-3 సార్లైనా వస్తారు. చివరిసరిగా వీళ్ళు ఎప్పుడొచ్చారో మీకు గుర్తుందా? చివరిగా వాళ్ళు 3rd మే వచ్చారు సార్. ఓ భలే, మీకు ఇంత బాగా గుర్తుందే సార్. ఎందుకంటే ఆ తర్వాత రోజు జతిన్ వాళ్ళ అమ్మ వచ్చారు. ఇక్కడ పెద్ద రగడ చేసి వెళ్ళిపోయారు. జతిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ కనపడలేదట. అలాగా? ఆ రోజు రాత్రి ఇక్కడేమైనా తేడాగా జరిగిందా? సార్, ఆ రోజు జతిన్కి రాహుల్కి ఒక చిన్న గొడవ జరిగింది. ఈ
రాహుల్ ఎవరు? సార్ మిస్టర్ రాహుల్ మా క్లబ్కి అప్పుడప్పుడు వస్తారు. అతని అడ్రస్ కానీ నెంబర్ కానీ ఉందా? లేదు సార్, అడ్రస్ అయితే లేదు. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్? లేదు సార్, తను ఎప్పుడు క్యాష్ పేమెంటే చేస్తారు. సరే, ఈ రాహుల్ మళ్ళీ మీ క్లబ్కి కనుక వస్తే దయచేసి సిఐడికి ఇన్ఫార్మ్ చేయండి. షూర్ సార్. సార్, ఒకవేళ షైనా చనిపోవడానికి జతిన్ కనిపించకుండా పోవడానికి రాహుల్ కారణమై ఉంటాడా? ఫ్రెడీ, ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే షైనా ఎలా చనిపోయిందన్న ప్రశ్నకి మనకి సమాధానం దొరికే తీరాలి. సాలోంకి ఎక్కడికి వెళ్ళాడు? సార్, ఆయన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం కలకత్తా వెళ్లారు కదా, మీరు మర్చిపోయారా? అవును, నేను మర్చిపోయాను. సరే, తను ఎలా చనిపోయింది? విషం వల్ల. ఏంటి విషం వల్ల? అవును, హైడ్రోజన్ సైనైడ్ అనే విషవాయు వల్ల చనిపోయింది. విషవాయువు స్టీమ్ రూమ్లోనా? అవును సచిన్, నేను ఈ డెడ్ బాడీకి ఎక్స్రే తీసి చూశాను, మీరు చూద్దురండి. సార్, విషవాయువైన గ్యాస్ వల్ల చాలా చోట్ల నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి, చూసారా? సార్, కానీ ఆ స్టీమ్ రూమ్ లో ఈమెతో పాటు ఇంకో 2 అమ్మాయిలున్నారుగా, వాళ్ళిద్దరికీ ఏమీ కాలేదు కదా సార్? ఎందుకంటే అక్కడ షైనా స్టీమ్ రూమ్లో ఒంటరిగా ఉంది. తనతో పాటు ఎవ్వరూ లేరు. ఎంతో తెలివిగా పక్కా ప్లాన్తో ఈ హత్య చేశారు. కానీ సార్, షైనా స్టీమ్ రూమ్కి వెళ్లాలని లాస్ట్ మినిట్లోనే ప్లాన్ చేసుకుంది. హంతకుడికి ఏ విషయం ఎలా తెలిసింది? ఖచ్చితంగా అతను ఫాలో అవుతూనే ఉన్నాడు. సరైన అవకాశం దొరకగానే షైనాని హత్య చేశాడు. అయితే షైనాకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళే ఎవరు చేసుంటారు? అయ్యుండొచ్చు. ఇదంతా చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇంకొక విషయం సార్, ఈ గ్యాస్ చాలా వరకు విషపూరితమైంది. ఈ గ్యాస్ ని ఏ మనిషైనా పీల్చుకుంటే 10 to 15 సెకండ్స్ లోపల చనిపోతారు. ఓ, అందుకే తన సహాయానికి కూడా ఎవరినీ పిలవలేకపోయింది. గ్యాస్ తన ఒంట్లోకి వెళ్లిన వెంటనే ఊపిరాడక చనిపోయింది. ఆ స్టీమ్ రూమ్లోకి ఈ హైడ్రోజన్ సైనైడ్ గ్యాస్ ఎలా వచ్చింది అన్నది ఎలాగైనా కనిపెట్టాలి. సార్, నేను మెషిన్ రూమ్ని బాగా చెక్ చేశాను. పైప్ని ఎవరు ఏమీ చేయలేదు సార్. ఇక్కడ కూడా మనకి ఎలాంటి క్లూ దొరకలేదు. ఖచ్చితంగా మనకి క్లూ దొరుకుతుంది తారిక. లాక్ చేసి ఉన్న రూమ్లో విషవాయుని యూజ్ చేసి చంపేశారు. ఆ గ్యాస్ని ఇక్కడ లోపల వదలడానికి ఒక దారిని ఉపయోగించుంటారు. సార్, ఇక్కడ చూడండి. సార్, ఇక్కడ క్రిములే హోల్ పెట్టాయనుకుంటా. ఇక్కడ టర్మైట్ ప్రాబ్లం ఉందా? కొద్ది నెలల క్రితం ఉండేది మేడం, కానీ ఇప్పుడు లేదు. తారిక, పురుగులు గనుక ఇలా చేసుంటే ఇక్కడ సిమెంట్ ఉండేది కాదు. గ్యాస్ని ఖచ్చితంగా ఈ హోల్ ద్వారానే వదులుంటారు. ఫ్రెడీ, ఈ గోడకి అవతల వైపు వెళ్ళి చూడు. చెప్పు ఫ్రెడీ. సార్, గోడకి ఒక చిన్న హోల్ ఉంది. వెరీ గుడ్. ఓ పని చెయ్యి, ఆ హోల్ నుంచి లేజర్ లైట్ని ఆన్ చెయ్యి. ఇలా చూడండి. షైనా ఖచ్చితంగా ఈ చోటుకి దగ్గరగానే కూర్చొని ఉండుంటుంది. ఆ హంతకుడు ఈ హోల్ ద్వారానే గ్యాస్ని వదులుండాలి. ఆ తర్వాత వెంటనే ఈ రూమ్ అంతా గ్యాస్ స్ప్రెడ్ అయి ఉండాలి. అందువల్లే తను చనిపోయింది. ఇంత చిన్న హోల్ నుంచి గ్యాస్ ని రిలీజ్ చేశారంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. డాక్టర్ తారిక, ఖచ్చితంగా ఈ హోల్ నుంచే గ్యాస్ వచ్చుంటుంది. ఆ హోల్ నుంచి గ్యాస్ని వదలడానికి హంతకుడు ఖచ్చితంగా వేరే కొత్త మార్గాన్ని కనిపెట్టుండాలి. సార్,
ఇప్పుడేం చేయమంటారు? వెనక్కొచ్చేయి. మనం వెంటనే షైనా రూమ్కి వెళ్ళాలి. అక్కడే ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. రూమ్ని బాగా చెక్ చేయండి. ఖచ్చితంగా మనకేదో ఒకటి దొరుకుతుంది. సార్ 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 ఏంటి, ఏమైంది? చూడండి చూడండి సార్, ఇన్ని కాక్రోచెస్ చనిపోయి ఉన్నాయేంటి? సార్ నాకు కాక్రోచెస్ అంటే చాలా భయం సార్. మా ఇంట్లో ఒక్క కాక్రోచ్ కనిపించినా సరే నేను అటు ఇటు పరుగులు తీస్తాను సార్. ఇక్కడ కాక్రోచ్ల గుంపే ఉంది. రిలాక్స్ ఫ్రెడ్డీ, అన్ని చనిపోయి ఉన్నాయి. చనిపోతే ఏంటి సార్, అవి కాక్రోచ్లే కదా. ఈ రూమ్ లో వేరే ఎక్కడా కూడా ఒక్క కాక్రోచ్ చావలేదు. అన్నీ ఈ ప్లేస్ లోనే పోయాయేంటి? అన్నీ ఇక్కడికే వచ్చి చనిపోయాయి. ఈ బ్యాగ్ని ఓపెన్ చేసి చూద్దాం. సార్ అరే, ఏంటిది? కోయిల్ ఫోటో ఉంది అండ్ ఐడి కూడా కోయిల్దే ఉంది సార్. షాయినా గదిలో కోయల్ ఫోటో, కోయల్ ఐడీనా? ఇదేంటి? ఏమైంది? తెలీదు. ఇక్కడేదో జల్లా ఉంది. ఇదేదైనా ప్రమాదకరమైంది. నాకు ఒక్క విషయం అర్థమైంది. ఈ కాక్రోచ్ అని చనిపోవడానికి ఈ జెల్లే కారణమై ఉంటుంది. డాక్టర్ తారిక, ఈ జెల్ ఏమై ఉంటుంది? ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాతే నేను చెప్పగలను. సచిన్, షాయినా చావుకి ఈ జెల్లే కారణం. దీనివల్లే అన్ని కాక్రోచెస్ పోయాయి. ఏంటి, షైనా చావుకి ఈ జెల్ కారణమా? అవును, ఎలాగన్నది చూపిస్తాను. ఇలా చూడండి. ఇలా జెల్ హీట్ అయ్యేటప్పుడు టెంపరేచర్ ఎక్కువ అయితే ఇందులోంచి పొగ రావడం మొదలవుతుంది. ఈ పొగే విషవాయువుగా మారుతుంది, హైడ్రోజన్ సైనైడ్. అంటే హంతకుడు ఈ జెల్ని ఇంజెక్షన్ ద్వారా స్టీమ్ రూమ్లోకి వదులుంటాడు. స్టీమ్ రూమ్ టెంపరేచర్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ జెల్ గ్యాస్గా మారిపోయింది. ఆ తర్వాత షైనా చనిపోయింది. అవును సచిన్. కానీ డాక్టర్ తారిక, ఈ జెల్ పేరేంటి? ఈ జెల్ పేరు గ్రెడాక్స్టెఫ్నా. దీన్ని పెస్టిసైడ్స్ కంపెనీల్లోనే యూజ్ చేస్తుంటారు, క్రిమి సంహారక మందుల్ని తయారు చేయడానికి. అంటే డాక్టర్ తారిక, ఈ జెల్ మామూలు మార్కెట్లో దొరకదు కదా? ఆ హంతకుడు ఏదో ఒక పెస్టిసైడ్ కంపెనీ నుంచి దొంగిలించి ఉంటాడు. ఒకవేళ హంతకుడు పెస్టిసైడ్స్ కంపెనీలో పనిచేస్తున్నాడేమో. ఇందుకు కూడా అవకాశం ఉంది. ఈ జెల్ మనకు కోయిల్ బ్యాగ్ మీద దొరికింది. ఈ జెల్ ఎలా వచ్చిందో కోయిల్ మనకి చెప్తుంది. తలుపు తెరిచే ఉందేంటి? కోయల్, 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 కోయల్. సార్, ఈమె చనిపోయింది. సైనా మర్డర్ వెనకాల తన చెయ్యి ఉంటుందనుకున్నాం, కానీ ఎవరో ఈమెను కూడా చంపేశారు. హంతకుడికి మనం ఇక్కడికి రాబోతున్న విషయం ముందే తెలిసినట్టుంది. కోయల్ శరీరం మీద ఎటువంటి దెబ్బలు కానీ రక్తమరకలు కానీ లేవు. తన కళ్ళని చూడు, బాగా తెరుచున్నాయి. అవును సార్, నోరు కూడా తెరుచుకునుంది. ఇంకా ముక్కు దగ్గర ఈ మచ్చ చూసారా? ఊపిరాడక చనిపోతేనే ముక్కు దగ్గర ఈ విధమైన గుర్తులుంటాయి. ఒక్క సెకండ్, దీన్ని చూడు, లిప్స్టిక్ మార్క్ ఉంది. ఈ పిల్లోతోనే ఈ అమ్మాయిని చంపేశారు. శ్రేయ, ఇల్లంతా బాగా చెక్ చేయి. ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది.
సార్ చెప్పు శ్రేయ, ఏమైనా దొరికిందా? అవును సార్. సార్ ఇటు చూడండి, కుర్చీ పడిపోయింది, ల్యాప్టాప్ ఓపెన్లో ఉంది, సీడీ డ్రైవ్ కూడా ఓపెన్లోనే ఉంది. హంతకుడే ఆ సీడీని దొంగిలించుంటాడు. కానీ ఆ సీడీలో అసలు ఏముంటుంటుంది? ఏమైనా ఉండొచ్చు, కానీ హంతకుడికి కోయల్ బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. ఏమంటున్నారు సార్? ముఖ్యమైన విషయం ఏంటంటే హంతకుడు తలుపులు బద్దలుగొట్టి వచ్చినట్టు ఎలాంటి గుర్తులు లేవు. యాక్చువల్గా ఏం జరుగుంటుందంటే కోయల్ హంతకుడు రాగానే తలుపు తెరిచుంటుంది, వాణ్ణి లోపలికి పిలుచుంటుంది, సీడీని ప్లే చేసి ఉంటుంది. ఆ సీడీని చూడగానే హంతకుడు కోయల్ మీద దాడి చేసి ఉంటాడు. కోయల్ తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం బెడ్రూమ్కి పరిగెత్తుంటుంది. హంతకుడు కూడా తన వెనకై పరిగెత్తుంటాడు. రూమ్లోకి వెళ్ళగానే ఆమెని చంపేసుంటాడు. తర్వాత హంతకుడు ఇక్కడికొచ్చి సీడీని దొంగిలించి హ్యాపీగా వెళ్ళిపోయి ఉంటాడు. సార్ సార్ షిఫాలి అని ఎవరో కాల్ చేస్తున్నారు. సార్ ఇటు చూసారా, కోయల్ చివరిగా రాహుల్కి కాల్ చేసింది. రాహుల్? అవును సార్, ఖచ్చితంగా దీనంతటికి రాహులే కారణమై ఉంటాడు. షైనాని కోయల్ని వాడే చంపుండాలి, జతిన్ని కూడా వాడే కిడ్నాప్ చేసుంటాడు. శ్రేయ, ఈ కేస్ ఆ రిసార్ట్ నుంచే కదా స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి మనకేదైనా క్లూ దొరికే అవకాశం ఉంది. మనం ఓ పని చేద్దాం, మళ్ళీ రిసార్ట్కి వెళదాం. ఏమంటున్నారు సార్? ఆ హత్యలో మా స్టాఫ్కి సంబంధం ఉందంటున్నారా? ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే మీ స్టాఫ్ సహాయం చేయకపోతే హత్య జరిగే అవకాశం లేదు. సార్ మెల్లగా మాట్లాడండి సార్, ఎవరైనా విన్నారంటే మా రిసార్ట్ మూసేయాల్సి వస్తుంది. అలాగా? మీరు నిజం చెప్పకపోతే ఒకేసారి క్లోజ్ అయిపోతుంది. రజత్, ఏమైంది? మీకు ఒంట్లో బాలేదా? ఎందుకు ఇంత స్వెట్ అవుతోంది? మేడం, ఈరోజు చాలా ఎండగా ఉంది, అందుకే చెమట పడుతోంది. ఇక్కడ చాలా చల్లగా ఉంటే మేడం గారికి చెమటలు పడుతున్నాయి. ఫ్రెడీ, నేరస్తుల్ని ఫ్రిడ్జ్లో కూర్చోబెట్టినా కూడా వాళ్ళకి చెమటలు పడతాయి కదా. సార్ సార్ ఒక అతను వచ్చి నాకు 5,000 రూపాయలు ఇచ్చాడు. చైనాని ఎప్పుడు గమనిస్తూ ఉండమని చెప్పాడు. ఆవిడ ఎప్పుడెప్పుడు ఏం చేస్తుందో నాకు చెప్తూనే ఉండమని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన వాడు ఎవడు? సార్, అతనెవరో నాకు తెలీదు. స్కెచ్ చేయడానికి హెల్ప్ చేస్తావా? లేదు సార్, అతని మొహాన్ని నేను సరిగ్గా చూడలేదు. 5,000 తీసుకున్నావు గాని అతని మొహం మాత్రం చూడలేదా? సార్, అతను టోపీ పెట్టుకున్నాడు, నల్ల కళ్ళజోడు కూడా పెట్టుకున్నాడు, అంతేకాకుండా మొహానికి మాస్క్ వేసుకున్నాడు. అతని దగ్గర ఇంకేమైనా నోటీస్ చేసావా? అతని టోపీ మీద ఆర్పీసీ అని రాసుంది. ఆర్పీసీయా? ఆర్పీసీ ఒక పెస్ట్ కంట్రోల్ కంపెనీ కదా? అంటే ఆర్పీసీ కంపెనీ నుంచి ఎవరో ఇక్కడికి వచ్చారు. ఆ విషవాయువు కూడిన జల్తో షైనాని చంపేశాడు. ఈ ఆర్పీసీ పెస్ట్ కంట్రోల్ కంపెనీలో ప్రిచ్చికి ఉద్యోగం ఇప్పించింది మీరేనా? అవును సార్, నేనే పనిలో చేర్పించాను. ఆ కంపెనీ మేనేజర్ మా మామయ్యే సార్. వాడిని రికమెండ్ చేసే పనిపించాను. వాడికి మంచి జీతం కూడా సార్. కానీ ఎందుకో తెలీదు, 2 వారాల్లోనే పని మానేసి వెళ్ళిపోయాడు సార్. ఓ, ఆ ఉద్యోగం ఎందుకు నచ్చలేదో ఇప్పుడు మనం ప్రిచ్చిని అడుగుదాం. ఇంట్లో లేరా? తెలీదు సార్, తాను బయటికి వెళ్ళాడు అనుకుంటా. మా ఇల్లు ఇక్కడికి పక్కనే ఉంది సార్. కావాలంటే మీరు మా ఇంట్లో వెయిట్ చేయొచ్చు సార్. లేదు, మేము ప్రిచ్ కోసం ఇక్కడే వెయిట్ చేస్తాం. ఓకే సార్, మీ ఇష్టం. వస్తాను సార్. థ్యాంక్ యూ. రజత్, సార్, బ్రిడ్జ్ ఖచ్చితంగా ఆ కెమికల్ని దొంగిలించడానికి ఆర్పీసీ కంపెనీలో జాయిన్ అయి ఉంటాడు. షైనాని చంపిన వెంటనే ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఒక్క ఇంచు కూడా వదలకుండా మొత్తం అంతా వెతకండి. ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది.
ఓ వావ్, ప్రిచ్ అంటే నువ్వేనా? సార్ ఆ, సార్ ఇటు చూడండి. షైనా ఫోటోగ్రాఫ్ బ్రిడ్జ్ పిల్లలో దొరికింది సార్. అచ్చా. ఒకవేళ ఎవరైనా షైనాని చంపమని ప్రిచ్కి డబ్బిచ్చుండొచ్చు కదా. సార్ షైనాకి దొరికిన అవే టాబ్లెట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి సార్. అవును, ఇవి ఆ టాబ్లెట్సే. సార్ షైనాకి బ్రిడ్జ్కి పరిచయం ఉండుండొచ్చు కదా. ఒకవేళ ఈ టాబ్లెట్స్ బ్రిడ్జ్ కోసం తనకొందేమో. అది కూడా అయిండొచ్చు. లేదంటే మూడో వ్యక్తి ఎవరికోసమైనా ఈ టాబ్లెట్స్ని కొనుండొచ్చు. డాక్టర్ తారిక ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అయిన వాళ్ళకే ఈ విధమైన టాబ్లెట్స్ ఇస్తామని చెప్పారు. ఎక్కువ రక్తం పోయిన వాళ్ళకే ఈ టాబ్లెట్స్ ఇస్తారా? అయితే ఖచ్చితంగా షైనా తన కోసం ఈ టాబ్లెట్స్ కొనే అవకాశం లేదు. ఇది బ్రిడ్జ్ కోసం కూడా అయ్యుండొచ్చు సార్. ఎందుకంటే తనకి అవసరమైతే ఖచ్చితంగా వీటిని తీసుకెళ్లేవాడు కదా, ఇంట్లో వదిలి వెళ్లేవాడు కాదు. అలా అయితే ఈ టాబ్లెట్స్ ఖచ్చితంగా ఎవరో మూడో వ్యక్తి కోసం కొనుండాలి. ఈ ఇద్దరూ కలిసి ఆ మూడవ వ్యక్తిని కాపాడాలి అనుకుంటున్నారు. ఇంతకీ ఆ మూడో వ్యక్తి ఎవరై ఉంటారో? బ్లాక్ రోజ్ క్లబ్. అవునవును, ఓకే, దిగులు పడకండి, పని పూర్తయిపోతుంది. హలో సార్. రాహుల్ ఎక్కడ? సార్ రాహుల్ అంటే అదిగో తను రెడ్ షర్ట్ మీద క్రీమ్ కోట్ వేసుకున్నాడు, అతనే. ఓ అక్కడున్నాడా? చూసారా ఎలా డాన్సులు వేస్తున్నాడో? వాడి ప్యాంట్లోకి ఎలక దూరినట్టుగా ఓ తెగ గంతులేసేస్తున్నాడు సార్. సరే పద ఫ్రెడీ, మనం కూడా వాళ్ళలాగే డాన్స్ చేద్దాం. అంకల్ ఎక్కువ తాగారా? మీకు కనిపించట్లేదా? నన్ను అంకుల్ అంటావా? నీ మొహన్ ఒకసారి అద్దంలో చూసుకున్నావా? మిమ్మల్ని అంకుల్ అని పిలవకుండా ఆంటీ అని పిలవాలా? ఆంటీ అంకుల్కి బదులుగా సిఐడి అని పిలిస్తే చాలా బాగుంటుంది. సిఐడి రై తప్పుకోండి. ఆగు. అరే ఎక్కడికి వెళ్ళాడు? వాడింత వేగంగా పారిపోలేడు. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కలే దాక్కుని ఉంటాడు. వెతుకు. పద, ముందు నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళా. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. సిఐడికే గన్ గురి పెట్టావు. ఎక్కువ మాట్లాడుకో, నేను చెప్పింది చెయ్యి. పద, త్వరగా పద, తర్వాత చాలా బాధపడతావు. ఇక్కడి నుంచి బయటకెళ్ళాలా? నేను నిన్ను తీసుకెళ్తాను. అవును, నేనే చంపాను. జతిని నేనే చంపాను సార్. ఏంటి? జతిన్ని నువ్వే చంపావా? అవును సార్. అతను షైనాను తరచూ క్లబ్కు రావడం నేను చూశాను. వాళ్ళు చూస్తుంటే అసూయిగా ఉంటుంది. ఎందుకంటే షైనాని మొదటిసారి చూడగానే ప్రేమించాను. అండ్ ఆ రోజు షైనా నిజంగా చాలా అందంగా ఉంది. ఈ రోజా పువ్వు మీకోసమే పూచిందనుకుంటానా? అలాగా? అది నీకెలా తెలుసు? ఎందుకంటే ఈ గులాబీ కూడా మీలాగే అందంగా ఉంది. చూడు, నీకు మందు బాగా ఎక్కువైనట్టుంది. ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళి వేరెక్కడైనా ట్రై చేసుకో. నువ్వు ఊరుకో, నేను మాట్లాడుతున్నానుగా అర్థం కావడం లేదా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. అసలుకే నీలా బిహేవ్ చేసే వాళ్ళంటే నాకు అస్సలు పడదు. షైనా ముందు నన్ను అవమానించాడు. అది నేను తట్టుకోలేకపోయాను సార్. నాకు చాలా కోపం వచ్చింది. జతన్, నేను కత్తి తీసుకుని జతిన్ కడుపులో పొడిచాను సార్. సిగ్గుగా లేదు నీకు?
ఎంతో పవిత్రమైన ప్రేమని నువ్వు అవమానించావు. ఎలాంటి ప్రేమ ఫ్రెడీ? వీడు షైనాని ప్రేమించుంటే ఆ అమ్మాయిని హత్య చేసి ఉండేవాడా? షైనాని హత్య చేశారా? సార్, షైనాని నేను హత్య చేయలేదు సార్. సార్, నేను తన్ని ప్రేమించాను సార్. చిన్న దెబ్బ తగిలితేనే నేను తట్టుకోలేను సార్. అబద్ధాలాడుకు. నువ్వు బ్రిడ్జ్కి డబ్బిచ్చి షైనాని హత్య చేయమన్నావుగా. బ్రిడ్జా? సార్, ఈ పేరు నేను మొదటిసారిగా వింటున్నాను. ఏంటి, మొదటిసారి వింటున్నావా? మరి కోయల్ ఎవరో నీకు తెలుసా తెలీదా? కోయల్ షైనా ఫ్రెండ్ కదా సార్? కోయల్ షైనా ఫ్రెండ్. ఆమెను కూడా నువ్వు చంపేశావు. సార్, తన్నెందుకు నేను చంపాలనుకుంటాను? నేను తన్ని హత్య చేయలేదు సార్. ఏమంటున్నావు నువ్వు? చనిపోవడానికి ముందు తను నీకు ఎందుకు కాల్ చేసింది? సార్, తను నాతోటి సీడీ ఇవ్వడం గురించి మాట్లాడింది. ఆ సీడీలో ఏముందో నాకు తెలియదు సార్. ఆ సీడీ మరొకరు దొరికితే నా జీవితం నాశనం అయిపోతుంది అంది. ఫోన్లో నాతో చెప్పింది అదే సార్. సార్, ఇంతకీ ఆ సీడీలో ఏముందంటారు? ఆ సీడీలో ఏదో పెద్ద విషయమే ఉంది. హంతకుడికి సంబంధించిన విషయం అయి ఉంటుంది. అందుకనే కోయల్ని చంపేసి ఉంటాడు. జతిన్ని చంపిన హంతకుడు దొరికాడు. ఇప్పుడు కోయల్ని చంపినవాడు దొరకాలి. కోయల్ని ఎవరు చంపారో బ్రిడ్జ్ మనకి చెప్తాడు. బ్రిడ్జ్ ఈ మెడిసిన్ని ఎవరి కోసం కొన్నాడో ఇప్పుడు తెలిసిపోతుంది. టాబ్లెట్స్ పట్టుకో. నువ్వు ఇక్కడికి రావడం ఎవరో చూడలేదుగా? చూడలేదు. గుడ్. మందులేవు. ముందు నా డబ్బు ఇవ్వు. డబ్బులా? డబ్బులే నీకు ముందే ఇచ్చానుగా. బాగుంది, నీకెక్కువ డబ్బులు దొరుకుతున్నాయి, కానీ నాకు మాత్రం కొద్దిగా ఇచ్చేసి మొత్తం నువ్వే ఉంచుకోవాలనుకుంటున్నావా? ఇలా చూడు బ్రిడ్జ్, ఇంత అత్యాస పనికిరాదు. నేను కూడా నీకు అదే చెప్తున్నాను. ఆ సీడీ మొత్తం నేను చూసేశాను. ఒకవేళ నువ్వు 50-50కి ఒప్పుకోలేదనుకో, ఆ సీడీని నేను సిఐడికి ఇస్తాను. మనం చేసే తప్పుడు పనిలో కూడా న్యాయం ఉండాలి. సిఐడి పేరు చెప్పి నన్ను భయపెడుతున్నావా? భయపెట్టలేదు, హెచ్చరిస్తున్నాను. రేపు నా డబ్బు నాకు రాలేదంటే ఆ తర్వాత నీ ఇంటికి సిఐడి వాళ్ళు చుట్టాలొచ్చినట్టు వస్తారు. నాకేం జరుగుతుందో చూడటానికి నువ్వు ప్రాణాలతో ఉంటేగా. ఆగండి, మరీ తొందరపడకండి. ఏ సమస్య అయినా మనం మాట్లాడి పరిష్కరించుకుందాం. ఎందుకు గొడవ పడుతున్నారు? సిఐడి? శ్రేయ, లోపల ఎవరున్నారో చూడు. ఇన్స్పెక్టర్, నన్ను వెళ్ళనివ్వండి, లేకపోతే ఏదైనా చంపేస్తాను. ఏదైనా మాట్లాడి తేల్చుకుందాం అన్నాను కదా, నీకు అర్థం కావడం లేదా? గన్ను కింద పడేయండి, గన్ను కింద పడేయండి, పడేయండి. అటు తప్పుకోండి. తొందరపడకు. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ. ఆగు ఆగు, లేదంటే షూట్ చేస్తాను. తప్పించుకుందాం అనుకున్నావా? సిఐడి నుంచి ఇంతవరకు ఎవరూ తప్పించుకోలేదు. సార్, కోపంలో రాహుల్ జతిని పొడి చేశాడు సార్. ఆ తర్వాత షైనానే ఈ ప్లాన్ని రెడీ చేసింది సార్. ఆ తరువాత అతని ప్లాన్లో నువ్వు కూడా కలిసావు కదా? అవును సార్. ఆలోక్ ఇంకా షైనా ఇద్దరూ కలిసి నన్ను బ్లాక్మెయిల్ చేశారు సార్. సార్, జతిన్ని నేను పొడిచినప్పుడు షైనా ఎప్పుడు రికార్డ్ చేసిందో అసలు నాకు తెలియదు సార్. మరి మంచివాళ్ళ నటించుకో. జతిన్ చనిపోకుండా ఉండుండొచ్చు, కానీ అతన్ని కత్తితో పడవడం నిజంగా చాలా పెద్ద నేరం. ఇంకా బతుకున్నందుకు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి సార్. నేను గనక జతిని కరెక్ట్ టైంకి హాస్పిటల్లో చేర్చకపోతే వాడు చనిపోయి ఉంటాడు సార్. నోర్మై, ఒకరిని కాపాడి నువ్వు ఇంకొకరిని చంపావు. నీ స్వార్థం కోసమే కదా నువ్వు జతిన్ని కాపాడావు. నీలో డబ్బు మీద ఆశ ఎక్కువ అవగానే నువ్వు షైనాను కూడా చంపేశావు, అవునా? బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బంతా నువ్వు ఒక్కడవే కాజేయాలనుకున్నావు. వా,
ఆలోక్ వేసిన పథకానికి నువ్వు సాయంగా ఉన్నావు. రికార్డ్ చేసిన సీడీ షైనా ఇంట్లో దొరకపోవడం వల్ల ఆ సీడీని వెతకడం కోసం కోయల్ ఇంటికి వెళ్ళావు. అవును, షైనా ఖచ్చితంగా ఆ సీడీని తనింట్లో ఉంచుకోదని నాతో ఆలోక్కి చెప్పాడు. కోయల్ ఇంటికి వెళ్ళి చెక్ చేయమన్నాడు. కోయల్ను కూడా దారుణంగా చంపేశారు. ఆ సీడీ కోసం ఇంతవరకు ఒక్క నేరస్తుడు కూడా సిఐడి బారి నుంచి తప్పించుకోలేదు. మీరు చేసిన తప్పుకి జైల్లో కూర్చుని ప్లాన్ వేసుకుంటూనే ఉండండి, ఉరిశిక్ష తేదీ ఖరారయ్యేంత వరకు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.